ఐ.టి అంటే ఇది మన ఇట్ ఫ్రాంచైజ్ అయితే కాదు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి తెలుగు డబ్బింగ్లోకి తీసుకొచ్చారు. తెలుగు డబ్బింగ్ కొంతమందికి సెట్ అయింది, కొంతమందికి అయితే సెట్ కాలేదు. మన ఓల్డ్ జేమ్స్ బాండ్ హీరో పియర్స్ బ్రోస్నన్ ఇందులో హీరో. ముందైతే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమో, ఒక లైక్ వేసుకోవడమో, కామెంట్ సెక్షన్లో హైప్ ఇచ్చుకోవడమో చేస్తే ఇలాంటి హాలీవుడ్ మూవీ తెలుగు డబ్బింగ్ వస్తే ఎలా ఉన్నాయని చెప్తా. అది మీకు నచ్చితే చేయండి. మరి మూవీ చూశాక నాకేమనిపించిందంటే మాత్రం ఐ అంటే ఇది వద్దురా, టీ అంటే తమ్ముడు అని చెప్పాలనిపించింది. ఏదో టెక్నాలజీ థ్రిల్లర్ అని పేరు పెట్టి పాతకాలం నాటి పగ ప్రతీకారం డ్రామాకి ఒక స్మార్ట్ హోమ్ కనెక్షన్ ఇచ్చినట్లు ఉంది. ఈ సినిమా హ్యాకింగ్ పేరుతో తీసిన ఒక సిల్లీ డ్రామా. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. పియర్స్ బ్రోస్నన్ అదే మన పాత జేమ్స్ బాండ్ ఒక పెద్ద కోటీశ్వరుడు. ఆయన ఇల్లంతా స్మార్ట్ టెక్నాలజీతో నడుస్తూ ఉంటుంది. ఆయన కంపెనీలో ఒక కుర్రాడు ఐటీ కన్సల్టెంట్గా చేరతాడు. ఆ కుర్రాడు కాస్త సైకోలాగా మారి బాస్ కూతురి మీదే కన్నేసి ఆయన స్మార్ట్ ఇంటిని, బిజినెస్ని, లైఫ్ని హ్యాక్ చేసి ఆడుకోవడం స్టార్ట్ చేస్తాడు. దాన్ని మన హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేది మూవీ చూడాలి. వినడానికి ఈ లైన్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉన్నా సరే తీసిన విధానం మాత్రం చాలా బోరింగ్గా ఉంది. అవుట్డేటెడ్ టెక్నాలజీ అనమాట. అంటే 2016 నాటికి వాళ్ళు చూపించిన హ్యాకింగ్ ట్రిక్స్ చాలా సిల్లీగా అనిపించినాయి. ఏదో చిన్నపిల్లాడు వైఫై పాస్వర్డ్ కొట్టేసినట్లు ఉంటుంది తప్ప ఒక హై అండ్ థ్రిల్లర్ ఫీల్ అయితే లేదు. మనకు అవసరమా? అండ్ ఆల్సో లాజిక్ లెస్ స్క్రీన్ ప్లే. అంటే విలన్ ఇంత ఈజీగా వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి దూరిపోవడం, ప్రతిదాన్ని కంట్రోల్ చేయడం లాజికల్గా అస్సలు వర్కౌట్ కాలేదు. స్క్రీన్ ప్లేలో ఏమాత్రం గ్రిప్ కానీ ఒక టెన్షన్ కానీ అస్సలు లేదు. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా ఉన్నా సరే ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఒక రొటీన్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా బోర్ కొట్టేసింది. హీరో క్యారెక్టరైజేషన్ అయితే చాలా వీక్ ఉంది. పియర్స్ బ్రోస్నన్ లాంటి యాక్షన్ హీరోని పెట్టుకుని ఇంట్లో వైఫై కట్ అయిందని, సిస్టమ్స్ అప్డేట్ అవ్వట్లేదని, ఆన్ అవ్వట్లేదని కంగారు పడే క్యారెక్టర్లు చూపిస్తే మనకే విసుగు వస్తుంది. సో ఫైనల్గా చెప్పాలంటే దీని మీద టైం వేస్ట్ చేయడం కంటే మరి ఏదైనా మంచి సినిమా చూసుకోవడం ఈ వీకెండ్కి బెటర్ ఆప్షన్ అని నా ఫీలింగ్. సో మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఓవరాల్గా ఈ సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారంటే 1.5/5. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.